పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దానికి చలనము లేదు. ప్రియులారా, దానికి చలనము లేదు. ఇది ఎంత ధన్యకరమైన మాట. ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ప్రియులారా, ఈ సంగతి అపోస్తలుడైన పౌలుకు తెలుసు. అందుకే యెరూషలేముకు వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకొని ఉన్నాయి అని తెలిసిన ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యముగా చెప్పగలిగాడు. ప్రియులారా, పౌలు జీవితంలోనూ అనుభవములోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి. ఇక అతడు జీవితాన్ని కానీ జీవితాశలను కానీ ప్రియముగా ఎంచుకోవటం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనము కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ, బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగాన్ని కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. ప్రియులారా, జయించే వాడిని నా దేవుని మందిరములో మూలస్తంభముగా చేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రియులారా, దేవుని గుడిలో స్తంభముగా అంచెలంచెలుగా ఉండగలిగే ధన్యతను, దేవుని గుడిలో స్తంభముగా అచంచలముగా కలిగేటువంటి ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకుని వచ్చేటప్పుడు కలిగే కుదుపులను మనము భరించగలగాలి. ఉన్నతమైన స్థానములో ఉన్నతమైనటువంటి స్థితిని, ధన్యతను మనం పొందుకోవాలి అనంటే కొన్నిసార్లు ఈ కుదుపులు భరించగలగాలి. ప్రియులారా, దేవుడు ఒక రాజ్యములో లేక నగరములో లేక కుటుంబములో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరముగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయములో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయములో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు కూడా. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుష్యుల హృదయాలు ఆకులా వణికిపోతాయి. ఎందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానములో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే మనం చేయవలసింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువులో విశ్వాసం ఉంచేవాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు మన గృహములో, మన కుటుంబములో, మన హృదయములో ఆయనను మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనము చలించే వారముగా ఉండం. దానికి చలనం ఉండదు. ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితులు సంభవించినా మనలను అది చలింపచేయదు. కనుక
దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం. చిన్న పరలోకముగా మన కుటుంబాన్ని, మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని వందనాలు. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దేవా, నీ సేవా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దేవా, ఇదిగో ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి. నేటి దినమున తండ్రి పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు దయచేయమని ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.